ఏమండి, ఆయన్ని రాజుగా మరి వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారో వారి మీద ప్రభువు నిరంతరము రాజుగా ఉంటాడట, ఏలుబడి చేస్తాడట. అయితే మనము దేవుని ప్రభుత్వానికి లోబడి ఇష్టపడి ఆయన రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత మరలా సాతాను మన సొంత అధికారాన్ని తీసుకోవడానికి, ఏమండి, మనమే సొంతంగా మనల్ని మనం పరిపాలించుకోవడానికి సాతాను కుట్ర చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా మన హృదయంలో దేవుణ్ణే రాజుగా ఉంచాలి, మన కుటుంబాల్లో దేవుణ్ణే రాజుగా ఉంచాలి, మన సంఘాల్లో కూడా దేవుణ్ణి రాజుగా ఉంచాలి. ఎప్పుడైతే ఆయన్ని మనం రాజుగా ప్రతిష్ఠించుకొని ఆయన పరిపాలనలో, ఆయన ప్రభుత్వంలో మనం బ్రతకడానికి ఇష్టపడతామో, ఆయన నిరంతరము రాజై ఉన్నాడు కాబట్టి మనము దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన రాజు మధ్యలో పదవి దిగిపోయే రాజు కాదు, మన రాజుకి అధికారం పోయే పరిస్థితి లేదు. ఆయన నిరంతరము ఏలుబడి చేస్తా ఉన్నాడు. సమస్త పరిస్థితుల మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి మనము దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటి చూసుకోవాలి, మనము ఆయన ఏలుబడిలో ఉన్నామా లేదా, మన హృదయాల్లో ప్రభువుని రాజుగా ప్రతిష్ఠించుకున్నామా లేదా, ఆయన అధికారానికి మనం లోబడి జీవిస్తున్నామా లేదని ఒక్కటి చూసుకోవాలి. ఇక మన రాజు మనతో ఉన్నాడు కాబట్టి మనకి ఏ దిగులు లేదు, ఏ చింత లేకుండా మనం బ్రతికేయొచ్చు.